అంటే మగవారిలో చెస్ట్ కానీ బ్రెస్ట్ కానీ పెరగడాన్ని ఏమంటామంటే సైంటిఫిక్ టర్మ్స్లో గైనకోమాస్టీ అంటాము. మన సోషల్ మీడియాలో ఇదే టర్మ్ని మ్యాన్ బూబ్స్ అని మేల్ బ్రెస్ట్ అని చెప్పి సర్క్యులేట్ చేస్తున్నారు. సో వీళ్ళల్లో ఏంటంటే కొంతమందికి ప్యూబర్టీ అంటే వాళ్ళు సెక్షువల్గా ఇంట్రెస్ట్ పెరిగే టైంలోనే వాళ్ళకి ప్యూబర్టీ చేంజెస్ వల్ల ఈ గైనకోమాస్టీ అనేది స్లోగా స్టార్ట్ అవుతుందండి. బై ద టైమ్ దే రీచ్ 23-24 అది క్లియర్గా ఎవిడెంట్ అయిపోతుంది. అండ్ కొంతమంది ఏంటంటే ర్యాపిడ్ వెయిట్ లాస్ అవనివ్వండి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అవనివ్వండి, ఒబేసిటీ వల్ల అవనివ్వండి, లేదా కొంతమంది ఏంటంటే జిమ్కి వెళ్తారు, జిమ్కి వెళ్ళి క్వాలిటీ ప్రోటీన్ పౌడర్స్ వాడరు, లేదా జిమ్కి వెళ్ళి స్టెరాయిడ్స్ వాడతారు ఫాస్ట్గా మజిల్ గ్రోత్ అవ్వడానికి. అలాంటి వాళ్ళకి డ్యూరింగ్ యూజింగ్ దీస్ ప్రోడక్ట్స్ యాజ్ ఏ సైడ్ ఎఫెక్ట్ గైనకోమాస్టీ వస్తుందండి. సో గైనకోమాస్టీలో మనకి 2 కాంపోనెంట్స్ ఉంటాయి మేల్ బ్రెస్ట్లో. ఒకటి గ్లాండ్యులర్ కాంపోనెంట్ ఉంటుంది, ఒకటి ఫ్యాట్ కాంపోనెంట్ ఉంటుంది. సపోజ్ ఫ్యాట్ కాంపోనెంట్ అంటే మనం లైపోసెక్షన్ అంటే విత్ 2 mm ఇన్సిషన్తోనే 2-3 mm ఇన్సిషన్తోనే మనం మొత్తం ఫ్యాట్ని క్లియర్ చేసేయచ్చు. అండ్ గ్లాండ్ని కూడా మనం త్రూ స్మాల్ ఇన్సిషన్ మొత్తం గ్లాండ్ని క్లియర్ చేయొచ్చండి. బట్ ఓవరాల్ అపీరెన్స్ అయితే వితిన్ 14 days to 1 month అసలు ఆపరేట్ అయినట్టే తెలియదు. ఇట్స్ ఎ వెరీ సింపుల్ అండ్ సేఫ్ ప్రొసీజర్. బోత్ లోకల్ అంటే లోకల్ అనెస్థీషియాలోని జనరల్ అనెస్థీషియాలోని చేయొచ్చు. అండ్ యూజువల్గా పేషెంట్స్కి ఏంటంటే సేమ్ డే అడ్మిషన్ ఉంటుంది. ఐదర్ ఇఫ్ దే వాంట్ సేమ్ డే ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు, లేదా నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోవచ్చు. అండ్ రొటీన్ యాక్టివిటీస్ నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.